నమస్తే ఎన్ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం. నేను మీ సాయి ప్రియ. ప్రస్తుతం మనం రేగొండ మండలం కొడవటంచ గ్రామంలో ఉన్నాము. కొడవటంచ లక్ష్మీ నరసింహస్వామి యొక్క గర్భగుడిలో ఉన్నాము. అయితే ఆలయ అభివృద్ధి పనులలో భాగంగా స్వామివారిని బయట పెట్టడం చూసాం మనం. ఆలయ అభివృద్ధిలో భాగంగా ఇప్పుడు ఆలయం అయితే పునరుద్ధరణ చేస్తున్నారు. ఆలయ అభివృద్ధిలో భాగంగా స్వామివారిని పక్కన పెట్టడం జరిగింది కదా. అయితే పునర్ప్రతిష్ఠ ఎప్పుడు జరుగుతుంది, ఏ కార్యక్రమాలు ఎప్పుడు జరగనున్నాయి అనేది ఆలయ అర్చకులు ఉచ్చమాచారి గారు మనతో ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. జై శ్రీమన్నారాయణ. భగవద్బంధువులకు భక్తాదులకు తెలంగాణ రాష్ట్రము భూపాలపల్లి జిల్లాలోని రేగొండ మండలంలోని కొడవటంచ గ్రామము చాలా స్వయంభూగా వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయము మాందాత కాలం నాటి ఆలయం. అది ఇప్పటి వరకు ఒక ఆలయానికి త్రికాలముల యందు ఆరాధన, పూజలు, నైవేద్యాలు సమర్పిస్తున్నాము. అది రాను రాను కొంచెం శిథిలావస్థలో ఉన్నందున దానికి మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, మన శాసన సభ్యులైనటువంటి సత్యనారాయణరావు గారు మరియు నాయనేని సంపత్రావు గారు మరియు ఆలయ కమిషనర్ గారు, అధికారులు అందరూ కూడా కృషి చేసి ఆలయ జీర్ణోద్ధరణ చేసి శిలారూపకంగా ఆలయాన్ని నిర్మించి ప్రతిష్టలకు సిద్ధంగా తయారు చేశారు. ఆ ప్రతిష్టలు ఫిబ్రవరి 18 సాయంత్రం నుండి 21 మధ్యాహ్నం వరకు ప్రతిష్టా మహోత్సవాలు చాలా వైభవంగా జరుపుటకు అన్ని విధాల అన్ని శాఖల అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తూ వస్తున్నారు. ఆ యొక్క ఆలయ కార్యక్రమాలు 18 నుండి 21 వరకు నిర్వహించే మా యజ్ఞాచార్యులు సూక్ష్మంగా ఆ కార్యక్రమాల వివరాలను తెలుపుతారు. జై శ్రీమన్నారాయణ. భక్తులందరికీ కూడా శుభ ఆహ్వానం. పరమహంస పరివ్రాజకులు శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి వారి చేత ఈ జీర్ణోద్ధరణ కార్యక్రమం, ప్రతిష్టా కార్యక్రమం జరగబోతోంది. వారి యొక్క మంగళాశాసనాలతో వారి దగ్గర నేర్చుకున్నటువంటి విద్యార్థులం మేము ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. 18వ తారీఖు సాయంత్రం అంకురారోపణతో ప్రారంభమయ్యి 19, 20, 21 ఉదయం నాడు ఆ మేషలగ్నంలో ఉన్నటువంటి శుభముహూర్తంలో మనకు కుంభప్రోక్షణాది కార్యక్రమాలు జరుగుతాయి. 3 రోజులు అత్యంత వైభవంగా ఆలయంలో ఏదైతే ప్రతిష్టామూర్తులకి జరగాల్సినటువంటి తత్వన్యాస హోమాలు, అలానే మంత్రన్యాసాది హోమాలు, మూలమంత్ర హవనాదులు, పారాయణాదులు, వేద పారాయణాలు ఇవన్నీ కూడా 3 రోజులు చాలా వైభవంగా జరుగుతాయి. 18 సాయంత్రం అంకురారోపణ ప్రారంభమవుతుంది. 20వ తారీఖు సాయంత్రం మనకు జీయర్స్వామి వారి ఇక్కడికి విచ్చేసి 21వ తారీఖు ఉదయం ప్రతిష్టా కార్యక్రమాన్ని జరిపిస్తారు. కాబట్టి భక్తులందరూ కూడా ఈ కొడవటంచ గ్రామానికి వచ్చి ఆ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క అనుగ్రహానికి పాత్రులు కావాలి అని చెప్పని కోరుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ. ఐఎన్టీసీ భూపాలపల్లి నాయకుడు శ్రీనివాస్ గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే మేడం. సార్ ఎలా అనిపిస్తుంది, అంటే టెంపుల్ అభివృద్ధి జరిగింది కదా, మీరు ఈ రోజు ఇక్కడికి రావడం ఎలా అనిపిస్తుంది? చాలా బాగున్నది. ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కోటంచను ప్రారంభించి 15 కోట్ల రూపాయలు డెవలప్ చేయించడం జరిగింది. దీని కానీ చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. మేము ఈరోజు మళ్ళీ ఈ నెల 20, 21, 22 జరిగే మహా పునఃప్రతిష్టకు హాజరవుతామని తెలియజేస్తున్నాం. ఓకే, అంటే మీరు చూసినప్పుడు గుడి వేరేలా ఉంది, ఇప్పుడు డెవలప్ అయింది కదా సార్, ఎలా అనిపిస్తుంది? చాలా బాగున్నదండి. మరో యాదగిరి నరసింహస్వామి టెంపుల్ లాగా ఉంది. దీనికి సహకరించిన మా ఎమ్మెల్యే గారికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు. ఆలయంలో ఉన్నటువంటి స్వామివారిని తిరిగి ప్రతిష్ఠించడం 18 నుండి 21 వరకు చిన్నజీఆర్ స్వామి వారి ఆధ్వర్యంలో ఆలయం యొక్క ప్రతిష్టత జరగనుందని అయితే అయ్యగారు చెప్తున్నారు. కెమెరామెన్ తరుణ్తో సాయి ప్రియ, ఎన్ఎస్ఆర్ న్యూస్, వరంగల్.